నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈడీ ఆఫీసుల ముందు వారు ముట్టడికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు వినపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని A1గా, రాహుల్ గాంధీని A2గా ఇప్పుడు ఈడీ అధికారులు ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేసేందుకు, ఈడీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? కృష్ణ గారు, ఇది నేషనల్ హెరాల్డ్ అన్న ఈ సబ్జెక్టు సార్ ఇప్పుడుది కాదు. అంటే చాలా విచిత్రంగా రకరకాల రూపాంతరాలు చెందుకుంటూ వచ్చి ఈ రోజున అది పెద్ద ఒక ఇష్యూ కింద ఎప్పుడైందంటే, ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కదా, బీజేపీ నాయకుడు, వివాదాస్పద నాయకుడు, అతను ఈ కేసుని బయట లాగాడు. అక్కడి నుంచి ఇంక ఈడీ దృష్టి పెట్టడం, ఈ విచారణ కొనసాగించడం, దాంట్లో ఈరోజు వారికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పెట్టడం, విచారణకు హాజరు కావాలని చెప్పడం ఇది జరుగుతున్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీ వారు నేషనల్ వైడ్గా పిలుపునిచ్చారు, రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అన్ని ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి అని. అంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కక్షధోరణి చర్యలతో తీసుకుంటున్నటువంటి చర్య అన్న భావంతో వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు. సరే, వాళ్ళు పిలిపించారంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా చేస్తుందండి, అది వేరే విషయం. మరి నేషనల్ హెరాల్డ్ అనేది కృష్ణ గారు 1935 టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్రానికి తీసుకొచ్చేటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా మనకంటూ ఒక పత్రిక ఉండాలనే ఉద్దేశంతో అసోసియేట్స్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పేసి AJL అనే పేరుతోటి ఒక నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ పెట్టారు. దాంట్లో పత్రికలు, వార్తలు రాయడం వరకే దాని పని. దానికి ఎలా పెట్టాడైనా దాదాపు 5,000 మంది షేర్ హోల్డర్స్ తోటి, అంటే 5,000 మంది గ్రూప్తో కలిసి పెట్టాడేమో సంస్థ. అది కట్ చేస్తే స్వాతంత్రం వచ్చింది, తర్వాత రకరకాల మార్పులు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. అయితే 2008 టైంకి వచ్చేటప్పటికి అది ఆ పేపర్ సర్క్యులేషన్ లేక ఒక నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా అనేక పేపర్ పెట్టుకుంటున్నామంటే గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంది సహజంగా. ఆ విధంగా దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థ అది. కానీ 2008 వచ్చేటప్పటికి వచ్చిందంటే ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ సర్క్యులేషన్ లేపడం వల్ల 90 కోట్లు అప్పు వచ్చింది. అప్పు ఉంది. అప్పు తీర్చడానికి ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ వారు ఆ పార్టీ నుంచి దానికి డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు నేషనల్ హెరాల్డ్కి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ సంస్థలకు అప్పులు ఇవ్వదో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అప్పులు. తర్వాత ఏమైంది, 2010 ఆ టైంలో యంగ్ ఇండియా సంస్థ అని ఒక సంస్థ పెట్టి దాంట్లో 38% సోనియా గాంధీ, 38% రాహుల్ గాంధీ గారు, 22% ఆస్కార్ ఫెర్నాండెజ్ వాళ్ళతోటి వాటాలతోటి ఒక యంగ్ ఇండియా సంస్థను స్థాపించారు. దాని మూలధన పెట్టుబడి అంతా ఒక 5 లక్షలు, 5 lakhs క్యాపిటల్ అది. అయితే ఇక్కడ ఏమైంది, నేషనల్ హెరాల్డ్ సంస్థగా అప్పుల్లో ఉందని చెప్పేసి అని షేర్ హోల్డర్స్ తోటి ఎవరితోటి సంప్రదింపులు లేకుండా ఒక బోర్డు మీటింగ్ పెట్టి అదంతా కూడాను ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చేసినట్టుగా బాకీతో సహా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బాకీ ఎవరు తీర్చాలి? యంగ్ ఇండియా సంస్థ తీర్చాలి. మరి యంగ్ ఇండియా సంస్థకి ఉన్నటువంటి పెట్టుబడి అంతా 5 లక్షల పెట్టుబడితో ఉన్నది. సరే, పాపం కాంగ్రెస్ పార్టీ ఉదారంగానే ఒక 50 లక్షలు కడితే మీ బాకీ మిగతా రైట్ ఆఫ్ చేసేస్తామని చెప్పేసి ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ 50 లక్షలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? లేవు కదా. అందుకని కలకత్తాకు సంబంధించినటువంటి ఒక డమ్మీ కంపెనీ తోటి దీనికి ఒక 50 లక్షలు ఇచ్చారు. అది ఎవరో కూడా తెలియదు. 50 లక్షలు ఇచ్చి మొత్తం ఎవరికి వెళ్ళింది? యంగ్ ఇండియా సంస్థకి మొత్తం క్లియర్ అయింది అక్కడికి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ నేషనల్ హెరాల్డ్ కంపెనీ దేని ఏ ఉద్దేశంతో పెట్టారు పేపరు, దానికి ఉన్నటువంటి 5,000 కోట్ల ఆస్తులు ఏంటి? ఏదైనా అప్పు ఉంటే ఏం చేస్తారంటే ఉన్న ఆస్తుల్లో ఏదో కొంత అమ్మి ఆ బాకీ తీర్చుకుంటారు. తర్వాత మీరు గమనించాల్సింది, నేషనల్ హెరాల్డ్కి ఈరోజు ఢిల్లీలోనే అద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు 80 లక్షల అద్దెలు వచ్చేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అంత ఆస్తులన్నీ కూడా తిరిగి అసలు చూసారా ఎలా తిరిగి
కాంగ్రెస్ పార్టీలో యంగ్ ఇండియా సంస్థకి, ఆ సంస్థ ఎవరిది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీది. అంటే 5,000 మంది పెట్టుబడితోటి స్వాతంత్ర ఉద్యమంలో మనకంటూ పత్రిక ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థకు సంబంధించిన ఆస్తులు ఏ విధంగా వాళ్ళు ఎవరితో షేర్ హోల్డర్స్తో సంబంధం లేకుండా అవన్నీ కూడా యంగ్ ఇండియాకి వచ్చేయడం, యంగ్ ఇండియా సంస్థ వీళ్ళదే మళ్ళీ కొనుక్కోవడం, ఇదంతా కూడా పెద్ద విచిత్రంగా జరిగి ఈ రోజున వాళ్ళ ఆ 1,000 కోట్ల ఆస్తి రూపాయలు ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి చేరేటువంటి చక్రం తిరిగిందంతా. ఇదే ఇప్పుడు ఈడీ దృష్టి పెట్టింది. ఓకే, ఈడీ దృష్టి పెట్టి కొన్ని 600 కోట్లు 650 కోట్ల రూపాయల ఆస్తి జప్తు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసి దాంట్లో A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని పెట్టారు. దానికి ఏం చేయాలి? నిజంగా వాళ్ళకి ఏమి సంబంధం లేదు యంగ్ ఇండియా సంస్థతో కానీ, లేకపోతే నేషనల్ హెరాల్డ్ పేపర్తో కానీ వాళ్ళు ఏమి సంబంధం లేకపోతే నిరూపించుకోవచ్చు. అది మానేసి దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలువడం ఏంటి అంటే ఇది రాజకీయం ఏంటి అంటే మీ కుటుంబం బాగుంటే దేశం బాగున్నట్ట. అంటే వీళ్ళు ఏమో అప్రకటిత రాజులా మన భారతదేశానికి. అంటే చేసిన తప్పిదాల నుంచి బయటపడేందుకు ఇప్పుడు మరొక తప్పు చేయడం రాజకీయ కోణం, మరి రాజకీయ కోణం అదే విచిత్రంగాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని ఉందంటే వెళ్ళిపోయి ఆ కూర్చుని ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం, బీజేపీని, ఎన్డీఏ గవర్నమెంట్ను లేదా బీజేపీ పార్టీను వారి మీద వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ఈ సరిపడా చేత కుదరదు కదా. ఈడీ చేయవలసిన పని ఈడీ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడుతుంది. మీకు యంగ్ ఇండియా సంస్థకు ఉన్నటువంటి మూలధన పెట్టుబడి 5 లక్షలు అయితే మీరు ఎలా ఇచ్చారు 50 లక్షలు? ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ పెట్టేసి షేర్ హోల్డర్కి ఎవరికి సంబంధం లేకుండా మీకు యంగ్ ఇండియా సంస్థకి ఏ విధంగా ఇచ్చారు, యంగ్ ఇండియా సంస్థకి మీకు సంబంధం ఏంటి, దీంట్లో మీ వాటా పర్సంటేజ్లు ఎంత, ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు బోర్డు మెంబర్స్ సంతకాలు చేయకుండా ఆ వాటాలను ఎలా బదిలీ చేశారు? 5,000 మంది షేర్ హోల్డర్స్తో పెట్టినటువంటి సంస్థ దేశవ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తులు దాదాపు మించుమించు ఉన్నటువంటి సంస్థ, ఢిల్లీలోనే పెద్ద పెద్ద భవనాలు ఉండి లక్షల రూపాయలు అద్దెలు వస్తున్నటువంటి సంస్థ ఈ రోజున మరి ఏ విధంగా ఎవరు మీటింగ్ పెట్టేసుకోవడం, బోర్డులో మెంబర్స్ ఎవరితో సంబంధం లేకుండా ఏ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టింది? ఈ యంగ్ ఇండియా సంస్థ దేని గురించి పెట్టారు? ఈ సంస్థ ఉద్దేశం ఏంటి? ఒక సంస్థ పెట్టారంటే సంస్థ దేనికి? ఏమైనా పత్రిక గురించి పెట్టారా, దేని గురించి పెట్టారా అని ఉండాలి కదా. ఇప్పుడు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ, వాళ్ళకి సంబంధించిన పేపర్ నేషనల్ హెరాల్డ్. ఇప్పుడు మీ సంస్థకు సంబంధించింది ఏమైనా ఎక్కడైనా పత్రికలో వ్యాసాలు రాశారా యంగ్ ఇండియా సంస్థ? ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిందా? దీంట్లో మీ షేర్లు 38% వాస్తవం కాదా? 22% ఏమో ఆస్కార్ ఫెర్నాండెజ్ వాళ్ళకి వాస్తవం కాదా? ఇవన్నీ మరి సమాధానాలు చెప్పాల్సింది, దేశానికి సమాధానం చెప్పాలి కదండి. ఈ దాదాపు 1935 అంటే ఇంకో 10 ఏళ్ళు పోతే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది. ఈ 90 సంవత్సరాల్లో అప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టినటువంటి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సంస్థ అప్పులు పాలవడం ఏంటి, అప్పులు తీర్చడానికి యంగ్ ఇండియాస్ ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ఏంటి అప్పులు తెచ్చడానికి, దానికి మళ్ళీ యంగ్ ఇండియా కొనుక్కోవడం ఏంటి, యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి బాకీ ఉండడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఈ రోజున ఈడీ విచారణలో ఆధారాలతో సహా పెట్టి కూర్చుంది. దానికి సమాధానం చెప్పాలి. సమాధానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం నిష్పక్షపాతంగా విచారణ అత్యంత వేగవంతంగా జరిగితే ఖచ్చితంగా ఇద్దరు జైలుకి వెళ్ళవలసిందే, దాంట్లో డౌట్. ఇదేంటి ప్రజా ఆస్తి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మనకంటూ మన భారతీయులకంటూ ఒక పేపర్ పెట్టాలని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థ. ఒక పేపర్కి సంబంధించిన సంస్థకే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అన్ని రాష్ట్రాల్లో స్థలాలు ఇస్తాయి కట్టుకోవడానికి. ఇప్పుడు కూడా ఉంది కదండి, పెద్ద సంస్థలకి భూములు ఇస్తూ ఉంటాయి పేపర్లకు సంబంధించి, ఛానల్కి సంబంధించి. అలాగే అప్పట్లో ఇచ్చింది. 1,000 కోట్లు ఉన్నది అప్పులు పాలవడం ఏంటి? సరే, పేపర్ రన్నింగ్లో లేదు, అప్పులు పాలైంది అనుకో. దానికి కాంగ్రెస్ పార్టీ అప్పు తీర్చడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంటి? ఒక రాజకీయ పార్టీ ఒక పత్రికా సంస్థకి అప్పు తీర్చడం ఏంటి? దానికి మళ్ళీ వాళ్ళ ఒక కంపెనీ పెట్టే కంపెనీ ట్రాన్స్ఫర్ పెట్టడం ఏంటి? ఆ కంపెనీ ఆస్తులన్నీ మళ్ళీ నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, యంగ్ ఇండియా సంస్థ చెందడం ఏంటి? అంటే చాలా విచిత్రం. ఈ అన్ని కోణాలు ఎక్కడెక్కడ హవాలా మార్పిడి జరిగింది, ఏ విధంగా ఈ 1,000 కోట్ల ఆస్తులు ఈ నకిలీ గాంధీలను ఒరిజినల్ గాంధీలు కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆ కుటుంబానికి ఏ విధంగా చేరుతున్నాయి అన్నది ఈడీ విచారణలో తేలుతుంది. విచారణకి నిజంగా ఈ భారతదేశానికి అతి పెద్ద కుటుంబం కదండి వాళ్ళది, పేరున్న కుటుంబం కదా. జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం అంటే చిన్న కుటుంబం ఏం కాదు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండవలసిన వ్యక్తులుగా విచారణ ఎదుర్కోవాలి. మేము కడిగిన ముచ్చోలా బయటకు వస్తున్నామని చెప్పి రావాలి. అది మానేసి ప్రజల్లోనేమో రెచ్చగొట్టే కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకాలు, బంధువులు చేయడం అంటే ఎవరో ఆస్తులు కొట్టేసింది ఎవరో, ధర్నాలు ఎవరు చేయాలి? మీరు చేయండి ఆమరణ నిరాహార దీక్ష. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మా మీద అక్రమంగా కేసులు పెట్టారని. మీరు చేయరు.
ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళందరూ కలిసి ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలు చేయాలంట. ఇది ఏ విధమైన సాంప్రదాయం? నేనేమంటున్నానంటే ఈడీ ఒక కేసు పెట్టుకుందంటే దాంట్లో విచారణ చేస్తుందండి, విచారణకు సహకరించాలి, దర్యాప్తు సంస్థ సహకరించాలి. అసలు దర్యాప్తు సంస్థలనే రానివ్వకుండా లేకపోతే విచారణకి హాజరు కాకుండా ఇదేదో రాజకీయ కోణంలో చూపించి ఈ విధంగా రాస్తారోకులు ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఒక రాజకీయ పార్టీ, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకులుగా, ఒక దాదాపు మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల పైనే చరిత్ర ఉందని చెప్తారు కదా. మరి చరిత్ర ఉన్నప్పుడు చరిత్ర కలిగిన నాయకులుగా, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకులుగా మీరు వెళ్ళి అక్కడ చక్కగా ఈడీ విచారణకు హాజరై ఇది జరిగింది, మాకు సంబంధం ఏమీ లేదు, ఈ విధంగా జరిగిందని చెప్పుకోండి. దాంట్లో ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకెళ్ళి లోపల వేసేయట్లేదు కదా, విచారణ ఎదుర్కోవాలి కదా. ఈడీ కూడా కొన్ని ఆస్తులు జప్తు చేసింది కదా, ఎందుకు జప్తు చేయవలసి వచ్చింది అంటే సమాధానం చెప్పాలి. అది మానేసి ధర్నాలు పిలువడం, దానికి మళ్ళీ ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.